ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మహోన్నతుడా, ఈ రోజు నాయన ప్రభా నీ పరిశుద్ధమైన నీ వాక్యాన్ని వినడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. మా గృహాలలో నాయన ప్రభా నీ కార్యాలు చేయండి. ఆయన మా అంతరంగంలో ఆయన ప్రభా మాలో నీకు ఇష్టం లేనిది ఏమైతే ఉందో వాటన్నిటిని తొలగించి నీ వాక్యంతో మమ్మల్ని భద్రపరిచి నీ వాక్యంతో కాసి నీ వాక్యంతో మమ్మల్ని పోషించమని, ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరే దీవించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక సామెత ఉంటుంది మనకేంటంటే, పూర్తిగా తెలిసిన వారికైనా చెప్పొచ్చు కానీ, లేదా ఏమీ తెలియని వారికైనా చెప్పొచ్చు కానీ, సగం సగం తెలిసిన వారికి చెప్పటం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే వారు వినరు, దేన్ని కూడా వారు గ్రహించుకోలేరు. ఎందుకంటే అన్నీ నాకే తెలుసు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. నిజానికి వాళ్ళకి ఏమీ కూడా తెలియదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:18 ఈ మాటను మనకు తెలియపరుస్తున్నాడు. ఎవడును తన్ను తాను మోసపరుచుకోకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలను అని దేవుని యొక్క వాక్యం ఉంది. మన జ్ఞానం ఏ పాటిదండి? మన తెలివి ఏ పాటిది దేవుని ముందు? కానీ మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఎంత ఎదిగినప్పుడు కూడా ఒదిగి ఉండేవారికి ఉండాలి. ఒకవేళ నీకు జ్ఞానం ఉంటే ఉండు కాక, కానీ మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే అన్నీ నేర్చుకునేవానికి ఉండాలి. చాలామంది ఎలా ఉంటారంటే, అన్నీ నాకు తెలుసు అనుకునేవారు చాలామంది ఎక్కువగా ఉంటారు. మనం ఎప్పుడు కూడా వినేవారికి ఉండాలి, కొన్ని నేర్చుకునేవారికి ఉండాలి. ఎందుకంటే నిజంగా నీకు వచ్చినప్పటికీ కూడా నీకు రానిది ఇతరుల దగ్గర ఏదో ఒక జ్ఞానం ఉంటుంది, ఏదో ఒక విషయం ఉంటుంది. దాన్ని మనం చూసి నేర్చుకునే వారిగా ఎప్పుడు కూడా మనం లెర్నర్స్గా ఎప్పుడు ఉండాలి. అని ఎప్పుడు నేర్చుకునేవానిగా ఉన్నవాడే నిజమైన జ్ఞాని. మనం ఎంత ఎదిగినప్పటికీ కూడా, ఎంత తెలిసిన జ్ఞానం ఉన్న ఇతరుల యొద్ద నుంచి ఖచ్చితంగా అయితే మనం ఏదో ఒక న్యూ థాట్స్ని మనం ఖచ్చితంగా గెయిన్ చేసుకుంటాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. మనకు తెలియంది ఇతరుల దగ్గర ఏదో ఒక విషయం ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా మనం తెలుసుకునేవారికి ఉండాలి. కొత్త విషయాలు మనం నేర్చుకునేవారిగా ఉండాలి. నువ్వు ఎంత గొప్ప పండితుడివైనా, ఈరోజు మనం 3 విషయాలు, మూడు ఎల్స్ కొరకు మనం నేర్చుకుంటున్నాం. ఏంటి అంటే, మొదటిగా లుక్ చూడు, లెర్న్ నేర్చుకో, లివ్ జీవించు. లుక్, లెర్న్, లివ్, ఈ 3 విషయాల గురించి మనం ధ్యానిద్దాం. ప్రభు అంటున్నారు, మొదటిగా లుక్, నన్ను చూడు అని ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు దేని గురించి నువ్వు చింతిస్తున్నావు? దేని గురించి నువ్వు బాధపడుతున్నావు? దేని కొరకు నీ చింత? నీ సొంతంగా నీ నిర్ణయం చెప్పున నువ్వు ఎంత చింతించినప్పటికీ కూడా నీ చింతలానే ఉంటుంది తప్ప ఒక ఇంచు కూడా అది కదలదు. లుక్ అంటు మీ, నన్ను చూడు, నీ చింతలో నీకు రక్షణ దొరుకుతుంది అంటూ యెషయా గ్రంథంలో 45:22 వాక్యం సెలవిస్తుంది. భూ దిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని యేసయ్య మాట్లాడారు. యేసయ్య ఈ లోకానికి ఒక రక్షకుడిగా ఉన్నాడు. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. మనం ఎంతమంది మనుషుల వైపు చూసినప్పటికీ కూడా ఏది కూడా మనకు సహాయం రాదు. అందుకని మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను నమ్ముకుంటే మేలు, రాజులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని వాక్యమైతుంది. మనం చూసేది ఎవరి వైపు చూడాలంటే, కొండల తట్టున కనులు ఎదుచున్నా నాకు ఎక్కడి నుంచి సహాయం అంటే, దావీదు అంటాడు, యెహోవా యొద్ద నుంచే నాకు సహాయము, ఎవరి యొద్ద నుంచి కూడా మనకి సహాయం రాదు. మనం చూడవలసింది ప్రభువును ముందు చూడాలి. ఆయన చూసుకుంటూ మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. రెండోదిగా మనం చూసినట్లయితే లెర్న్, నేర్చుకో. నన్ను వెంబడించండి, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి దొరుకుతుందని ప్రభు మాట్లాడుతున్నారు. నన్ను వెంబడిస్తే, నా దగ్గర నేర్చుకుంటే మీరు ఎంతో ధన్యులని మత్తయి సువార్త 11:29 30 ప్రభు అంటున్నాడు,
నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని ప్రభు మాట్లాడుతున్నారు. ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. ఎప్పుడైతే నా వద్దకు వచ్చి మీరు నేర్చుకుంటారో మీ చింత యావత్తు కూడా మీకు తొలగిపోతుంది. అనేకమైన గూఢమైన సత్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన మంచి బోధకుడు. ఆయన యొద్ద మనం ఎప్పుడైతే ఆయన మాటను ఎప్పుడైతే ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యాన్ని మనం విని గ్రహించుకొని చదివి మనం ఎప్పుడైతే హృదయంలో భద్రపరుచుకుంటామో మనం ఎన్నడూ కూడా దేనికి కూడా భయపడము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన శిష్యులందరూ కూడా ఆయనను వెంబడించారు. వారు అప్పటి వరకు పామర్లు, వాళ్ళకి ఏమీ తెలియదు. ఆయన దగ్గర నేర్చుకున్నారు, అనేక సంగతులు ఆయన యొద్ద నేర్చుకున్నారు. ఆయన మనకు మంచి బోధకుడు. ఆయన దగ్గర మనం అనేకమైన సత్యాలు మనం నేర్చుకోగలం. మనం ఈరోజు ప్రభుని అడగాలి, అయ్యా నీలాంటి మనసును మాకును అనుగ్రహించు ప్రభు అని. మన రోల్ మోడల్ ఆయనే కనుక ఆయన యొద్ద మనం ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఇతరులకు నేర్పేవారిగా మనం ఉండాలి. మూడోదిగా మనం చూసినట్లయితే లివ్, జీవించు. ఎవరిలో జీవించు? నీకు నువ్వుగా జీవించాలంటే జీవించడం కష్టం. నీ జీవితంలో నన్ను ఆహ్వానించుకొని ప్రభు ఈరోజు మన అందరితో మాట్లాడుతున్నారు. ఎలా జీవించాలంటే నీతిగా, యథార్థంగా, నమ్మకముగా, ప్రభుపై అపారమైన విశ్వాసము కలిగి, నువ్వు నాకు తప్ప వేరే సోర్సెస్ లేదు ప్రభువా అన్నట్టుగా గ్రుడ్డిగా ప్రభు మీద విశ్వాసంతో ముందుకు సాగు నా ప్రియ సహోదరి సహోదరుడా. సమస్త భారము ఆయనపై వేసి జీవించేవారిగా మనం ఉండాలి. బ్రతుకైన క్రీస్తే, చావైన క్రీస్తే అని పౌలు భక్తుడు, బ్రతుకుట క్రీస్తు అయితే చావైనా లాభమే, మేలే అని ఎలాగైతే మాట్లాడారో అట్లా మనం ఏదేమైనా నా ప్రభువులో నేను ఆనందిస్తున్నాను అన్నట్టు ఆయనతో మనం జీవించేవారికి ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంత గొప్ప పౌరుషంగా జీవించాడు. అదే పౌరుషంగా మనం క్రీస్తు కొరకు జీవించేవారికి ఉండాలి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆపదల్లో, కష్టాలలో, అనారోగ్యంలో మనము ప్రభువును చూస్తూ ఆయన దగ్గర మనం అనేకమైన సంగతులు నేర్చుకుంటూ ఆయన మీద అపారమైన నమ్మకం పెట్టి జీవించి క్రీస్తు మీద ఆధారపడి మనం ఎప్పుడైతే జీవిస్తామో ఈరోజు మన లైఫ్ ఎంతో ఉన్నత స్థితిలోనికి వెళ్తుంది. ఆయన తప్ప మనకి వేరే సోర్సెస్ ఏమీ లేవు. ఆయనే మనల్ని నడిపించేది. మనం ఏమై ఉన్నామో ఆయనకు ఒక్కడికే తెలుసు కనుక ఆయన మీద మనం ఈ 3 విషయాలు పెట్టి ఆయన చూస్తూ మనం వెళ్ళిపోదాం. ఆయన వద్ద అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగిపోదాం. ఆయనలో నువ్వే నా జీవితం ప్రభు అన్నట్టుగా మనం ముందుకి కొనసాగిపోయి వెళ్ళిపోతే మన జీవితాన్ని స్థిరత్వంలోనికి దేవుడు పెడతాడు. అలా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రార్థన చేయండి. ప్రభా నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు ప్రభా అని ఆయనను చూస్తూ ఆయన దగ్గర నేర్చుకుంటూ ఆయనే నా జీవితం అన్నట్లుగా ఈరోజు ప్రేయర్ఫుల్గా మీరందరూ కూడా ప్రభు యొద్ద ఈ మాటలను బట్టి, ఈ మాటలు విని మీరు కూడా ఒక తీర్మానం తీసుకుంటే, నిన్ను చూస్తూ వెళ్తున్నాను ప్రభా, నీ యొద్ద నేర్చుకుంటున్నాను ప్రభా, నీ మీదే ఆధారపడి జీవిస్తున్నాను ప్రభా అని మనం హృదయపూర్వకంగా ప్రభువుని అడిగితే ఖచ్చితంగా మన జీవితంలో యేసయ్య ప్రవేశించి మన యొక్క జీవితాన్ని ఎక్స్టెండ్ చేస్తాడు. అనేకమైన వాటి మీద మనలను అధిపతులుగా ఉంచుతాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.